కుతుబ్ షాహీ డైనస్టీ, కుతుబ్ షాహీలకు సంబంధించిన వన్ ఆఫ్ ది సౌత్ ఇండియన్ డైనస్టీస్ అని చెప్పి అనొచ్చు. దక్షిణ భారతదేశంలో ఇస్లాం రాజ్యాలు, బహుమని రాజ్యం అనేది మనం చూసాం, అవునా? యా, బహుమని అంపైర్, వన్ ఆఫ్ ది కంటెంపరీ అంపైర్ ఆఫ్ ది విజయనగర, అవునా? దీంట్లో మనకి when I am discussing about Vijayanagaram, I have discussed the Bahumani Empire divided majorly into 5 kingdoms. ఒకటో వచ్చేసి బీరార్, సెకండ్ వచ్చేసి బీజాపూర్, అవునా? థర్డ్ వచ్చేసి బీదర్, అడిగడిమి, ఓకే. ఫోర్త్ వచ్చేసి గోల్కొండ, ఫిఫ్త్ వచ్చేసి అహ్మద్ నగర్. ఇట్లా ఎనీ 5 కింగ్డమ్స్ అయినటువంటిది స్టార్ట్ అవుతాయి. హౌ మెనీ కింగ్డమ్స్ వర్ స్టార్టెడ్ గైస్? కమ్ ఆన్, హౌ మెనీ కింగ్డమ్స్ వర్ స్టార్టెడ్? ఎన్ని కింగ్డమ్స్ అయినటువంటి స్టార్ట్ అవ్వడం జరుగుతాయి? ఎనీ 5 కింగ్డమ్స్ వర్ స్టార్టెడ్. 5 కింగ్డమ్స్ అయినటువంటివి స్టార్ట్ అవుతాయి. అర్థమవుతుందా? అంటే ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ బహుమని ఎంపైర్, బహుమని సామ్రాజ్యం అంతరించిన సమయంలో, బహుమని సామ్రాజ్యమైనటువంటిది అంతరించినటువంటి సమయంలో 5 వస్తాయి. అందులో 4వ రాజ్యమైనటువంటిది గోల్కొండ రాజ్యం, అవునా? గోల్కొండ రాజ్యం. మరి ఈ గోల్కొండ రాజ్యాన్ని పరిపాలించడానికి వచ్చినటువంటి డైనస్టీనే కుతుబ్ షాహీస్ డైనస్టీ, ఓకేనా? ఏ వంశం వచ్చింది? కుతుబ్ షాహీల యొక్క వంశమైనటువంటిది రావడం జరుగుతుంది, ఓకేనా? అయితే అది 1444వ సంవత్సరం. అదేది 1444వ సంవత్సరం అయినటువంటిది 1444. ఈ 1444వ సంవత్సరం అయినటువంటి దాంట్లో హందం అని పిలువబడేటువంటి ఒక ప్లేస్ అనేది కనబడుతుంది. ఇది ఎక్కడుంది అని అంటే పర్షియాలో. ఎక్కడ? హందం అని పిలువబడేటువంటిది ఎక్కడుంది? పర్షియాలో కనబడుతుంది. అర్థమవుతుందా? వేర్ కెన్ వి సీ గైస్? హందం అని పిలువబడేటువంటిది పర్షియాలో కనబడేటువంటిది. వెరీ ఇంపార్టెంట్. మరి ఈ హందం అనే ప్రాంతంలో 2 తెగలైనటువంటివి ఉంటాయి. ఒకటేమో కాలాకురల్ అండ్ ఆకునీవ్ అని పిలువబడేటువంటి ఒక తెగ. ఆకునీవ్ అని పిలువబడేటువంటి ఒక తెగ. అరిగడి మీ గైస్? అర్థమవుతుందా? డిడ్ యు గెట్ మీ? ఓకేనా? అట్లా కాలాకురల్ అండ్ ఆకునీవ్ అని పిలువబడేటువంటి 2 తెగలు ఉంటాయి. ఆ 2 తెగలు ఒకదానికొకటి ఎప్పుడూ గొడవలు పడుతూనే ఉంటాయి. అర్థమవుతుందా? కాలాకురల్ అంటే నల్లగొర్రె జాతికి చెందినవారు అని అర్థం. బ్లాక్ షీప్ రేస్ నల్లగొర్రె జాతికి చెందిన వాళ్ళు అని అర్థం. ఆకునీవ్ అంటేనేమో వైట్ షీప్ అంటే తెల్లగొర్రె జాతికి చెందినటువంటి వాళ్ళు అనే అర్థం వస్తుంది. అట్లా మనకి కాలాకురల్ అండ్ ఆకునీవ్ అని పిలువబడేటువంటి 2 తెగలైనటువంటి కనబడతాయి. 2 తెగలు కనబడతాయి. అందులో కాలాకురల్
తెగకు చెందినటువంటి వారు ఎవరంటే సుల్తాన్ కులీ. సుల్తాన్ కులీ అయినటువంటి వారు కాలాకురల్ అని పిలువబడేటువంటి ఒక తెగకు చెందినవారు. దే బిలాంగ్స్ టు షియా క్లాన్. వాళ్ళు ఏ క్లాన్కి చెందినవారుగా షియా అని పిలువబడేటువంటి ఒక తెగ. షియా అంటే ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఇస్లాం రిలీజియన్. ఇస్లాంలో సున్నీస్ అండ్ షియాస్ అనే రెండు ప్రధానమైన శాఖలు ఉంటాయి. అందులో షియాకి చెందినటువంటి వారు ఎవరంటే గ్రేట్ సుల్తాన్ కులీ. అవునా, సుల్తాన్ కులీ అయినటువంటి వారు ఉంటారు. మరి ఈ సుల్తాన్ కులీ అయినటువంటి వారు ఈయన ఆకుని ఆర్ ద వైట్ షీప్ అని పిలువబడేటువంటి ఒక క్లాన్ చేతిలో ఓడిపోవడం జరుగుతుంది. అర్థమవుతుందా? ఎవరి చేతిలో ఓడిపోయినారు? వైట్ షీప్, తెల్లగొర్రె జాతి చేతిలో ఓడిపోతారు. అండ్ దే ఎక్స్పెల్డ్ ఫ్రమ్ ద కింగ్డమ్. వాళ్ళు రాజ్యం నుంచి ఎక్స్పెల్ అవ్వడం జరుగుతుంది. అర్థమవుతుందా? దే ఎక్స్పెల్డ్ ఫ్రమ్ ది కింగ్డమ్. వాళ్ళు రాజ్యం నుంచి ఎక్స్పెల్ అవ్వడం జరుగుతుంది. రాజ్య బహిష్కరణ అనేది చేస్తారు. సో ది లెఫ్ట్ ది పర్షియా అండ్ మైగ్రేటెడ్ అండ్ సెటిల్డ్ ఎట్ బహుమనీ కింగ్డమ్. ఇక్కడ బహుమనీ రాజ్యం అయినటువంటిది ఉంటుంది. ఆ బహుమనీ రాజ్యంలో థర్డ్ అహ్మద్ షా బహుమని యొక్క కోర్టులోకి వస్తాడు. థర్డ్ అహ్మద్ షా బహుమని యొక్క కోర్టులోకి వచ్చినటువంటి వారెవరు? సుల్తాన్ కులీ. థర్డ్ అహ్మద్ షా బహుమని యొక్క కోర్టుకి వచ్చినటువంటి వారెవరు? సుల్తాన్ కులీ. అట్లా సుల్తాన్ కులీ అయినటువంటి వారు వస్తారు. థర్డ్ అహ్మద్ షా బహుమన్ దగ్గర ఫస్ట్ ఒక గుర్రాలకి ట్రైనింగ్ ఇచ్చేటువంటి పర్సన్గా ఆయన అపాయింట్ చేయబడతాడు. హీ అపాయింటెడ్ యాజ్ ఏ ట్రైనర్ టు ది హార్సెస్ అండ్ మోర్ ఓవర్ హీ యూజ్ టు అంటే వల్లభి లాగా పనిచేస్తాడు. వల్లభి అని అంటే ఏన్షియంట్లో గుర్రాలని చూసుకునేటువంటి ఒక వెల్ఫేర్ ఆఫీసర్. ఓకేనా? ఇక్కడ గుర్రాలను చూసుకుంటూ ఉంటాడు. తర్వాతకి ప్రమోషన్స్ అయినటువంటి వచ్చి గోల్కొండ అనలేను, చలో తెలంగాణ ప్రాంతం ఉంటుంది. ఆ తెలంగాణ ప్రాంతమైనటువంటి దానికి తరఫ్దార్గా అపాయింట్ చేయడం జరుగుతుంది. తరఫ్దార్ అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ హెడ్ ఆఫ్ ది స్టేట్. ఓకేనా? ఒక హెడ్ ఆఫ్ ది స్టేట్గా తరఫ్దార్ అయినటువంటి దానిగా ఆయన అపాయింట్ అయినటువంటిది చేయడం జరుగుతుంది. తరఫ్దార్గా అపాయింట్ చేస్తారు. ఆ టైంలో ఆయన యొక్క క్యాపిటల్ అయినటువంటిది కొడంగల్. వాళ్ళ యొక్క ఫస్ట్ క్యాపిటల్ కొడంగల్, సెకండ్ క్యాపిటల్ అయినటువంటిది గోల్కొండ. ఫస్ట్ క్యాపిటల్ అయినటువంటిది కొడంగల్, ద సెకండ్ క్యాపిటల్ వాజ్ గోల్కొండ. రెండవ క్యాపిటల్ అయినటువంటిది గోల్కొండ అని చెప్పి పిలుస్తాము. అర్థమవుతుందా? అట్లా మనకి తరఫ్దార్, ఓకేనా, తరఫ్దార్గా అపాయింట్ చేయడం జరుగుతుంది. ఫైనల్గా వచ్చేసి 1512లో తరఫ్దార్గా అపాయింట్ చేస్తే 1518లో మనవాడు ఇండిపెండెన్స్ అయినటువంటిది అనౌన్స్ చేసుకుంటాడు. ఈ అనౌన్స్డ్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ ది బహుమనీ కింగ్డమ్. బహుమన్ రాజ్యం నుంచి స్వతంత్రాన్ని ప్రకటించుకొని గోల్కొండ అయినటువంటి దాన్ని క్యాపిటల్గా చేసుకొని కింగ్డమ్ అయినటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు. హీ ఎస్టాబ్లిష్డ్ ద కింగ్డమ్ విత్ ద క్యాపిటల్ గోల్కొండ. దట్ వాజ్ మేజర్లీ నోన్ ఫ్రమ్ మహమ్మద్ పట్టణం ఇన్స్క్రిప్షన్. ఆ వ్యవహారాలు ఎక్కడి నుంచి తెలుసుకోవచ్చు? మహమ్మద్ పట్టణం ఇన్స్క్రిప్షన్. అలా మహమ్మద్ పట్టణం శాసనం ఆధారంగా ఐఎమ్ రైటింగ్ హియర్, జస్ట్ సీ గైస్, మహమ్మద్ పట్టణం ఇన్స్క్రిప్షన్ ఆధారంగా మనం తెలుసుకోవచ్చు. వన్స్ అపాన్ ఏ టైమ్ ద గోల్కొండ ఆల్సో నోన్ యాజ్ ద మహమ్మద్ పట్టణం. ఒకానొక టైంలో గోల్కొండని మహమ్మద్ పట్టణం అనే నేమ్తో పిలవడం జరుగుతుంది. అవునా? హీ షిఫ్టెడ్ ద క్యాపిటల్ ఫ్రమ్ కొడంగల్ టు గోల్కొండ and established the kingdom at the Golconda region. Finally, the Qutub Shahi dynasty started by Sultan Kuli. అట్లా
మనకి సుల్తాన్ కులీ అయినటువంటి వారు ప్రారంభించినటువంటిదే కుతుబ్ షాహీ డైనస్టీ. ఇప్పుడు మనం ఏ డైనస్టీ మాట్లాడతాం? కుతుబ్ షాహీ డైనస్టీ అయినటువంటి దాని గురించి మాట్లాడతాం. ఓకేనా?